సార్ అందరూ వదలట్లేదు అంటున్నారు కదా! కానీ మీరు కూడా వదలట్లేదు సార్ ఇండస్ట్రీని. అంటే మీతో పాటు చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చారు. ఆల్సో మీరు డైరెక్షన్ కూడా ఎన్నో సినిమాలు చేశారు. నేనే మీ డైరెక్షన్‌లో చేశాను చాలా సినిమాలు. సో, ఏంటంటే మీరు ఇంకా అలాగే ఉన్నారు. యంగ్‌గానే ఉన్నారు. మీరు అందరూ యాక్చువల్లీ మమ్మల్ని అంటూ ఉంటారు. కానీ నేను మిమ్మల్ని అనాలి సార్. ఫస్ట్ థింగ్ చెప్పాల్సింది మీ గురించే. అసలు మీరు అస్సలు అప్పుడు ఎలా ఉన్నారు? మధ్యలో మళ్ళీ టీవీ షో చేయడానికొచ్చినప్పుడు అలాగే ఉన్నారో, ఇప్పుడు మళ్ళీ అలాగే ఉన్నారు సార్. అస్సలు మారలేదు. కొంచెం గూడా. అది చాలా లక్కీ సార్ యాక్చువల్లీ. మీలాగా మేముంటే చాలు మాకు. సో, అండ్ అది పక్కన పెడితే మీరు సినిమా ఇండస్ట్రీని ఇంకా వదలలేదు సార్. అంటే అదే ప్యాషన్‌తో, అదే ఆహ్, ఎనర్జీతో ఫుల్ పొద్దునుంచి రాత్రి వరకు ఉంటూ డబ్బింగ్ దగ్గర నుంచి మీరే మొత్తం ఈ సినిమాని తీసుకొచ్చారు సార్ ఇక్కడి వరకు. రియల్లీ థాంక్స్ టు యూ. కానీ అది ఎలా సార్ మీరు? అంటే ఒకటుందమ్మా సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఎంజాయ్ చేయటం మొదలెడితే సినిమా ఇచ్చినంత ఇది ఒక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తప్పిస్తే దీంట్లో క్రియేటివ్‌గా మనకి చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. అవును. ఏ రోజుకి ఆ రోజు లెర్నింగే. ఇప్పుడు 50 ఏళ్ల నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి, నాకు అన్నీ వచ్చు అనుకుంటే నాకేమీ రాదు. ఇప్పుడు ఈ సినిమా తీస్తా అంటే నాకు చూస్తంటే నాకేమీ రాదు, మళ్ళీ నేర్చుకోవాలి. మళ్ళీ పెద్ద బాలశిక్షలాగా ఉంది ఈ సినిమా నాకు. ఓకే. ఓకే సార్. మళ్ళీ ఏబీసీడీల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈళ్ళు నేర్చుకున్నట్టే ఉంది మొత్తం కొత్తగా అసలు ఏమీ లేదు. ఏదో లక్కీగా ఏంటంటే ఇప్పుడు నువ్వు, జగపతి బాబు వీళ్ళంతా చిన్నప్పటి నుంచి తెలిసినోళ్ళు కాబట్టి పర్వాలేదు అయిపోయింది గానీ, లేదంటే కొత్త వాళ్ళతో అంటే ఇక అక్కడి నుంచి నేర్చుకోవటం. సో, మీరు తెలిసినోళ్ళు కాబట్టి అట్లా మేనేజ్ చేశారు మీరు. లేకపోతే లెర్నింగ్ ప్రాసెస్ అనమాట. ఆఫ్‌కోర్స్ మీకు లెర్నింగ్ ప్రాసెసే, ఉంది మాకు సార్ లెర్నింగ్. మాకు. ఎప్పటికప్పుడు కొత్తే అవును. మనందరికీ. అవును. అయితే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయినాక నాకేంటంటే ఎప్పుడూ అప్‌గ్రేడ్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, అప్‌గ్రేడ్ అవ్వాలనే ఆలోచనతో ఇప్పుడేంటంటే, ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ ఏంటి అని తెలుసుకోవటం కోసం ఆ 24 అవర్స్ అక్కడే ఉండాల్సొచ్చింది నాకు. ఆ! అదే అది సార్. ఓకే. తెలుసుకుంటే ఏమవుతుంది, నిజంగా ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఇది నమ్ముకుంటే మనకున్న కష్టాలు మర్చిపోతాం. అవును. కరెక్ట్. మనకి ఎన్ని కష్టాలున్నా పని చేస్తున్నంత సేపు హ్మ్. రేపు రిజల్ట్ వచ్చినాక అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, పోతే ఒకరోజు ఏడుస్తాము, వస్తే ఒకరోజు సంతోషిస్తాం అంతేగాని మళ్ళీ పడవ ప్రయాణం జరుగుతూనే ఉండాలి, అవునండి. కంటిన్యూ అవును. చేస్తూనే ఉంటాం అవును మన సార్. ప్రయాణం. సో, ఈ ఈ ప్రయాణానికి మధ్య ఉండే గ్యాప్ ఉంటుంది కదా, అది మన సినిమాను వదలనివ్వదు, ఇండస్ట్రీని వదలనివ్వదు. అదే. మనం వదిలేమంటే మన మనశ్శాంతిని కోల్పోతాం. అవును సార్. అవును. మనకు వచ్చింది ఏంటి సినిమా. సినిమాలో ఇవాళ అంటే ఇవాళ జనరేషన్‌కి ఎంత ఉందో నాకు తెలీదు గానీ, మా జనరేషన్‌లో ఉంది ఏంటంటే మొత్తం అన్ని సబ్జెక్ట్స్‌లోను అంటే క్రాఫ్ట్స్‌లోను హ్మ్. మేము మాస్టర్‌లం కాకపోయినా గానీ వి నో ఎవ్రీథింగ్ కైండ్ ఆ! ఆఫ్. తెలియాలి సార్. సో, అవును. తెలుసుకున్నాము, తెలిసే హ్మ్. ఉంటుంది. మేము స్పీక్ ఎనీథింగ్. కథ నుంచి మొదలెడతాం, మ్యూజిక్ నుంచి మొదలెడతాం, డైలాగుల నుంచి మొదలెడతాం, లిరిక్ నుంచి చేసుకోవచ్చు. డబ్బింగు, రీ రికార్డింగు, యాక్టింగు, డైరెక్షను, స్క్రీన్ ప్లే, ఎనీథింగ్, ఎవ్రీథింగ్. హ్మ్. ప్రతి దాంట్లోనూ మేము ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో హ్మ్. ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళం. ఇవాళ ఉన్నారు, ఎంత ఉన్నారో నాకు తెలీదు. ఓకే. సో, ఇవాళ ఈ కొత్త టెక్నాలజీ నేర్చుకుంటానికి నాకు అవకాశం వచ్చింది. మళ్ళీ అయన్నీ పనులు చేస్తుంటే కొంతమంది నవ్వారు. ఏంటండి ఇంకా ఈ రోజుల్లో ఇయన్నీ ఏంటండి అని నవ్వినోళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. బట్ ఐ లవ్ దట్. అవును. నిజంగా ఈ 6 నెలలు గడిచిపోయిందంటే నిజంగా 6 నెలలు గడిచిపోయిందా మనకి ఇంత తొందరగా, ఇంత ఫాస్ట్‌గా గడిచిపోయింది. పని చేస్తానే ఉన్నాం. హ్మ్. కాపీ వచ్చింది. హ్మ్. సో, వదలబుద్ధి. అవును సార్. అవును. ఎప్పుడు ఇండస్ట్రియల్ అంటే మనం పనిని ప్రేమిస్తే మాత్రం వదలబుద్ధి లేదు. అవును సార్. అది కరెక్టే. అది ఏ ఫీల్డ్‌లో ఉన్నా మనకి ఎక్కడికెళ్ళినా గానీ పనిని ప్రేమించామంటే వదలబుద్ధి లేదు. వదలకుండా పని చేస్తానే ఉంటాం. నేర్చుకుంటూ ఉంటాం. హ్మ్. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతుంది. నిన్న మనం డబ్బింగ్ చేస్తే ఇవాళ డబ్బింగ్ ఇంకో స్టైల్ వచ్చింది. అవునవును. నిన్న మీరు మీ వాయిస్‌లతో చెప్తే ఇవాళ మీరు లేకుండా కూడా మేము డబ్బింగ్ ఏఐ చేసే పరిస్థితి వస్తుంది. రేపు ఇంకోటేమో వస్తుందో మనకు తెలీదు. తెలీదు. సో, ఇది ఎక్కడికక్కడ మనం అప్‌గ్రేడ్ అవుతానే ఉన్నాం. హ్మ్. హ్మ్. సో, అప్పుడేంటంటే మనకి అసలు ఏంటి ఇదైతే ఏమవుతుంది అనే ఆలోచన మనకు వస్తా ఉంటుంది. అందుకని వదలబుద్ధి లేదు. వదలకుండా దాంట్లోనే ఉంటాం అనమాట.